అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీలకు అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యల్లో ఒక్క సమస్యను మాత్రమే పరిష్కరిస్తూ అది కూడా పాక్షికంగా పరిష్కరిస్తూ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మినీ అంగన్వాడీల అప్గ్రేడేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అన్ని మినీ అంగన్వాడీలను ఒకేసారి అప్గ్రేడ్ అయితే చేయడం లేదు. 2 దఫాలుగా ఈ మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసే విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే తీర్మానం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి చూస్తే ప్రధాన అంగన్వాడీలుగా మినీ అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రక్రియను 2 దశల్లో ప్రభుత్వం అమలు చేయనుంది. మరి మొదటి దశలో అర్హత కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైన 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకి నెలకి 11,500 గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు 4,687 మంది కొత్త ఆయాలను కూడా నెలకు 7,000 గౌరవ వేతనంతో నియమించనున్నారు. ఇది మాత్రం అన్యాయమని చెప్పుకోవచ్చు. అసలు కనీస వేతనాలు 26,000 అమలు చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇక ఒకేసారి ఈ 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. తెలంగాణలో అయితే మొత్తం ఒకేసారి అప్గ్రేడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ 6,497 మినీ అంగన్వాడీలు ఒకేసారి మెయిన్ అంగన్వాడీలు అప్గ్రేడ్ చేయడం ద్వారా 6,497 మంది ఆయా పోస్టులు నియామకం చేస్తే కొత్త నిరుద్యోగ మహిళలకు కూడా ఉపాధి లభించేది. మరి ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా పనిచేస్తున్న వారికి కూడా మరి టీచర్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండేది. దీని మీద మాత్రం క్యాబినెట్ అయితే అన్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక కనీస వేతనాల అమలు మీద కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత పెండింగ్లో ఉన్న నింపకుండా ఖాళీగా హైకోర్టులో ఉన్నటువంటి 124 సూపర్వైజర్ పోస్టుల భర్తీ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటి మీద కూడా మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇక అంగన్వాడీలకు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ మినీ అంగన్వాడీలన్నింటినీ 2 దఫాలుగా కాకుండా ఒకేసారి ఈ 6,497 మినీ అంగన్వాడీలు ఒకేసారి అప్గ్రేడ్ చేసే విధంగా మరి పునర్నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్లో జరిగే క్యాబినెట్ మీటింగ్లోనైనా ఈ మినీ అంగన్వాడీలన్నింటినీ పూర్తిగా మెయిన్గా మారవడం, కనీస వేతనాలు 26,000 అమలు చేసే విధంగా చూడడం, ఖాళీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడం, వీటన్నిటి దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.